న్యూస్. సినీ కార్మిక సంఘాల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సమస్యపై సినీ పెద్దలంతా దృష్టి సారించాలని చెబుతున్నారు ఫెడరేషన్ పెద్దలు. కార్మికుల వేతనాల పెంపు గురించి గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నామని, ఎవరైతే 30% వేతనాలు ఇస్తున్నారో వారికి పని చేస్తున్నామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ పెద్దలు ఎప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమస్యపై మెగాస్టార్ చిరంజీవి కూడా దృష్టి సారించారని చెబుతున్నారు ఫెడరేషన్ నేతలు. కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని మళ్ళీ మేము కలవడానికి వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి అయిపోతుందని. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయా నిర్మాతలు, ఆయా హీరోలతోటి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బయట నుంచి తీసుకొస్తామని ఇందాక అనిల్ గారిని ఒక ప్రశ్న వేశారు మీరు. బయట నుంచి ఎవరో రారండి. ముఖ్యంగా 5 రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, హైదరాబాదు, కలకత్తా, ఈ 6 మనతో కలిసి 6 ఉన్నాయండి. ఈ 6 కూడా మేము కాన్ఫెడరేషన్ అంటామండి. ఈ 6 కూడా ఒకే తాటిపై నడుస్తాయండి. ఇవన్నీ మా సమస్యలు వస్తే వారు చూసుకుంటారు, వారి సమస్యలు వస్తే మేము చూసుకుంటాం. వీరందరికీ ఫోన్ ద్వారా, లెటర్ ద్వారా సంప్రదించడం జరిగిందండి. ఎవ్వరూ కూడా ఒక్కరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేయరండి. మేమే మళ్ళీ పనులకు వెళ్ళాలి, మేమే షూటింగ్లు చేసుకోవాలి, మేమే అన్నీ చేయాలండి. ఇప్పుడు అనిల్ గారికి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, కలుస్తామండి, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మాట్లాడతాం. కోమటిరెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఉంటుంది, పెద్దలందరి నుంచి కూడా వారికి ఎంతో కొంత పెంచండి. ఎంతో కొంత అంటే మనం అడిగిన 30% వైఆర్ మీడియాగా అనిల్ గారు చెప్పినట్టు వైఆర్ మీడియాగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఆ 20%, 10%, 10% కుటుంబాన్ని విడదీయాలనుకునే ఒక ప్రతిపాదన పెట్టారండి. ఎట్లా జరుగుతుంది? కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మనం చూస్తున్నాం ఇటు సినీ కార్మికుల సంఘాల వివాదం గత 8 రోజుల నుంచి కూడా నడుస్తోంది. సో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు? ఇటు ఈ సమస్యకి సంబంధించి పరిష్కారం లభిస్తుందనుకోవచ్చా? దీనికి అసలు మొత్తంగా ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఎటువంటి చర్చలు జరిపారనుకోవచ్చు? ఇప్పటి వరకు జరిగిన మీటింగ్ లో ప్రసన్న, గత వారం రోజుల నుంచి కూడా సినీ కార్మికులు ఫెడరేషన్ సభ్యులంతా కూడా 30% వేతనాలు పెంచాలని స్పెసిఫిక్ వచ్చారు. ఈ నిరసనలకు సంబంధించి అంటే ముఖ్యంగా నిన్న చర్చలు నిర్వహించారు ఇటు కోఆర్డినేషన్ కమిటీ తోటి, అదేవిధంగా సినీ కార్మికుల ఫెడరేషన్ చర్చలకు కాకపోవడం సినీ నిర్మాతలంతా కూడా కలిసి చెప్పడం, దీనికి 30% పెంచడానికి ఒప్పుకోవడం లేదని మాట్లాడడంతో ఏవైతే కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ లో భాగంగా మేము వాళ్ళ నిర్ణయాలన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నాము. సో ఈ నిర్ణయానికి సంబంధించి మాకు ఏదో ఒక వెసులుబాటు సినీ కార్మికులు అయితే తెలపడం ఉంటుంది. కాబట్టి ఈ సినీ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు గాను, వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలకు గాను వ్యతిరేకంగా అయితే ఈ రోజు భారీ మొత్తంలో నిరసనలు అయితే తెలిపారని చెప్పాలి. ముఖ్యంగా మొత్తం 24 క్రాఫ్ట్ లో భాగంగా మొత్తం 13 యూనియన్లకు సంబంధించి ఈ నిర్ణయాలకు సంబంధించి అయితే ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఆ యూనియన్ల విషయంలో 10 మంది యూనియన్లకు సంబంధించి మాత్రం వేతనాలు ఒకలాగా, అదేవిధంగా 3 యూనియన్లకు సంబంధించి వేతనాలు లాగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా సినీ నిర్మాతల నుంచి మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఈ సమాచారం మేరకే సినీ కార్మికులు ఆ సినీ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం విషయంలో వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు భారీ మొత్తంలో నిరసనలు తెలిపిన పెద్ద చిరంజీవి కూడా మాకు సపోర్ట్ చేసి దీని మీద మాట్లాడాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా రేపు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు పరిష్కారం చూపాలని అయితే సినీ కార్మికులు తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అనిల్. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు సినీ ఇండస్ట్రీలో అయితే వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంకా సినీ కార్మిక సంఘాల వివాదం ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. ఇప్పటికే సినీ ప్రొడ్యూసర్కి సంబంధించి కూడా సినీ పెద్దలందరినీ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా అందరూ సిద్ధమయ్యారు. మరొక వైపు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి.